నమస్తే. నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పర్సనలైజ్ చేస్తూ ఉన్నాయి ఆ రెండు ట్వీట్లు అంటూ ఒక ప్రచారం అయితే కనుక ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దానికి కారణం ఇటీవల సాక్షిలో రాసుకొచ్చినటువంటి ఒక కథనం, లోకేష్ దిగజారుడు రాజకీయం అని. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పర్సనలైజ్ అయినాయా? పర్సనలైజ్ చేసి ఆ రకమైనటువంటి చిత్రీకరణ చూపిస్తూ ఉన్నారా? ఈ అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, రెండు ట్వీట్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి. మొన్న వైఎస్ విజయమ్మ పుట్టినరోజు నాడు నారా లోకేష్ ట్వీట్ చేశారు, వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పేసి అని. ఇప్పుడు ఆ ట్వీట్ని పట్టుకుని సాక్షిలో లోకేష్ దిగజారుడు రాజకీయం అని చెప్పి రాసుకురావటం, మరి జగన్మోహన్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా ఒక శత్రువుగా ద్వేషించే పవన్ కళ్యాణ్కి ఆపరేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి ఎంతో సంస్కారంగా మీరు త్వరగా కోలుకోవాలి అని రాశారు. ఇది ఆయనకు ఉన్నటువంటి గొప్ప హృదయం అంటూ ఈ రెండింటిని బేరీజ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలు ఎలా చూడాలి? పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం దిగజారుడు రాజకీయమా? అంత రివర్సేనా అండి? మన పార్టీయే రివర్సా? మన పనులే రివర్సా? మన కామెంట్స్, మన భావజాలం, ఆలోచనలే రివర్సా అంటున్నప్పుడు లోకేష్ తన తల్లి లాంటిదే విజయమ్మ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెబితే మీకెందుకు అంత మంట నొప్పి? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఎందుకని చెప్పలా? అంటే ఇప్పుడు షర్మిల చెప్పిందా లేదా? షర్మిల ఇప్పుడు కాదు, ప్రతేడు వాళ్ళ అమ్మ పుట్టినరోజు వస్తే షర్మిల ఏ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది. జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా చెప్పేవాడు అమ్మ పుట్టినరోజుకు, ఇప్పుడు ఎందుకు చెప్పలా? అంటే కేసు వేస్తే అమ్మ కాదా? ఆస్తులే, ఆ కేసులే. ఇప్పుడు మొన్న మనం చూసాం, ఆ ఘాట్ దగ్గర కలిశారు, లేదు ఆ క్రిస్మస్ నాడు కలుస్తారు, ప్రార్థనల్లో కలుస్తారు, నివాళులు అర్పించేటప్పుడు కలుస్తారు. ఆమె నిన్ను దగ్గర తీసుకుంటది, ముద్దు పెట్టుద్ది. ఇక్కడ చర్చించాల్సింది ఏంటి? లోకేష్ ఎందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడని కాదు, జగన్ ఎందుకు చెప్పలేదు అని. ఇప్పుడు మీరే రెండు ట్వీట్లు, పవన్ కళ్యాణ్కి ట్వీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి కోలుకోవాలని, అమ్మకి అభినందన చెబుతూ ఎందుకని పెట్టలేదని కదా. ఎవరు దిగజారారు? ఏది దిగజారుడు రాజకీయం? అంటే దిగజారినాళ్లే దిగజారుడు రాజకీయం అని ప్రత్యర్థిపై విమర్శల? ఇంతకన్నా దిగజారుడు తనం ఇంకోటి ఉందా? ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే బెంచ్ మార్క్, ఇంతకన్నా దిగజారుడు అనుకునేటప్పటికల్లా ఇంకా 1 కిలోమీటర్ దిగజారిపోతున్నాడా? ఆ అబ్బాయి ఏంటి? ఇప్పుడు లోకేష్ క్యాజువల్గా ట్వీట్ చేశాడు, ఆ రోజు ఆ పుట్టినరోజు వచ్చింది. ఇప్పుడు ఒకటి మీరన్నారు, మీరు ఏంటి ఇప్పుడు ఏదో అది చూశాను నేను, ఆ రెండు ట్వీట్ల మీద చేస్తున్న వీడియోలు కొన్ని. గతంలో ఎప్పుడంట లోకేష్ ఆమె మీద ఒక ట్వీట్ చేశాడంట, అప్పుడు విజయ అని ఇచ్చాడంట, ఇప్పుడు మరి విజయమ్మ అని ఇచ్చాడంట. దీన్ని వేరీ చేస్తారు. ఇప్పుడు ఆ రోజు ట్వీట్ ఏంటి? లోకేషే బాధితుడు, చంద్రబాబే బాధితుడు, విజయమ్మ బాధితులుగా వాళ్ళు. ఏది? చంద్రబాబుపై ఆమె కేసేసింది. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి హయాంలో చంద్రబాబుపై కేసులు, అంబటి రాంబాబుతో వేయించేవాడు, లేకపోతే ఇంకా ద్రోణం రాజాలతో వేయించేవాడు, చాలామందితో వేయించేవాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సభా సంఘాలు వేశాడు, జ్యుడిషియల్ ఎంక్వైరీలు చేశాడు, అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీలు కూడా చేశాడు, అధికారులతో విచారణలు, న్యాయమూర్తితో విచారణలు, 23 విచారణలు చేయించాడు సంఘాలతో. ఒకదానిలో రుజువు చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన మళ్ళా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో ఇవన్నీ మళ్ళీ కలిపి వేయించాడు. 2345 పేజీలతో ఇప్పుడు ఈ కేసులు ఉన్నాయే చంద్రబాబు పైన, వీళ్ళు రాజశేఖర రెడ్డి వేయించిన కేసులు, చేయించిన విచారణలు అన్నీ గుదిగుచ్చి 2345 పేజీలతో వేయించాడు. అదే హైకోర్టు తిరస్కరిస్తే ఈమె మళ్ళీ 90 రోజుల్లో సుప్రీంకోర్టులో వేసినప్పుడు పెట్టిన ట్వీట్ ఏమని? డైవర్షను, ఏదో అటెన్షను, ఎలిగేషను, ఒక్కటైనా రుజువు చేయగలరా విజయానో ఏదో అడిగినట్టున్నాడు ఆ ట్వీట్లో. వైఎస్ విజయ దానికి దీనికి పోలికెలా? ఇప్పుడు వైఎస్ విజయ అనేది అది వేరు. అదేంటది? మామూలుగా పెట్టేదన్నమాట. సతీష్, డివిఎస్ అంటే డివిఎస్ గారు అనలేదని అనమాట. నన్ను సతీష్ గారు అని నువ్వు, నీకు బాగా కోపం వచ్చుద్దా నా మీద నేను అనకపోతే? అసలు ఏమన్నా మీకు తెలుసా? ఆ లాంగ్వేజ్, ఆ స్క్రిప్ట్, ట్వీట్లకు పెట్టే భాషగా తెలియనాళ్ళు చేసే విమర్శల. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ అదే, ఏది? త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. సరే, ఇప్పుడు ఆయన ఒక పార్టీ అధినేత, ఈయన ఒక పార్టీ అధినేత, ఇది ఉండాలా? ఏది? ఇప్పుడు వాళ్ళు జబ్బుపడ్డప్పుడు, ఏదన్నా వైద్యంలో వాళ్ళు ఉన్నప్పుడు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు కనీసపు మానవతా ధోరణితో జగన్మోహన్ రెడ్డి స్పందన, దాన్ని ఎవరైనా వెల్కమ్ చేస్తారు. ఆయన పెట్టిన ట్వీట్ అభినందనీయం. ఆగుతాడా? ఇలాంటి ట్వీట్కి కట్టుబడి ఉంటాడా?
రేపేం చేస్తాడో తెలియదు జగన్, రేపేమంటాడో తెలియదు జగన్. ఇవాళ ఈ ట్వీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి రేపు ఆయన హాస్పిటల్ నుంచి బయటికి రాగానే మళ్ళీ కార్లు మార్చినట్టు పెళ్ళాలు మారుస్తాడంటాడా? గతంలో అన్న మాటలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇప్పుడు నా వెంట్రుకు కూడా పీకలేవంటారా? ఆయన గతంలో అసలు పబ్లిక్ డయాస్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎప్పుడు ఏ విధమైన స్టాండ్ తీసుకుంటాడు, ఎలా మడమ తిప్పుతాడు, మాట తప్పుతాడు. వాళ్ళ జనం జుట్టు బీక్కుంటున్నారు జగన్ విషయంలో. జగన్ ఏంటి 3 క్యాపిటల్స్ అన్నాడు, 3 క్యాపిటల్స్ అన్నాడు, మళ్ళీ వెంటనే ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. ఆ రోజు మరి నువ్వు మావిగన్ అని ఎందుకు అనలేదు, అప్పుడు 3 క్యాపిటల్స్ ఎందుకు అన్నావు? అంటే జగన్మోహన్ రెడ్డి అతనేంటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఒక విధానం లేనాడు, ఒక సిద్ధాంతం లేని పార్టీ, ఒక స్టాండ్కి కట్టుబడిని ఉండని ఇది. ఇక్కడ మీరేమన్నారు ఇప్పుడు ఇంట్రోలో కూడా, రాజకీయం పర్సనలైజ్ చేయటం అనేది. ఫ్యామిలైజ్ చేసిన వాళ్ళ గురించి ఆలోచించండి, పర్సనలైజ్ చేసిన వాళ్ళ గురించి కాదు. రాజకీయం అంట కుటుంబంలో ఒకళ్ళే చేయాలంట, ఇంకొకళ్ళు వ్యాపారం చేసుకోవాలంట అంటూ కొత్త పాలసీ పెట్టాడు అన్న జగన్ అన్న. ఎవరికి? షర్మిలకి. కానీ వాళ్ళ చిన్నాన్నను మాత్రం టీటీడీ బోర్డు చైర్మన్ చేస్తాడు, వాళ్ళ చిన్నాన్నని సుబ్బారెడ్డిని మాత్రం రాజ్యసభకి పంపిస్తాడు, పార్లమెంటరీ పార్టీ లీడర్ చేస్తాడు. అక్కడ మరి లేదా ఈ సిద్ధాంతం? అవినాష్ రెడ్డిని ఎంపీ చేస్తాడు, మేనమామని ఎమ్మెల్యే చేస్తాడు. ఒక కుటుంబంలో ఒకళ్ళే రాజకీయంలో ఉండాలి, ఇంకొకళ్ళు వ్యాపారం చేయాలి అన్న సిద్ధాంతం ఒక షర్మిలకేనా? అక్కడే అర్థమైపోవటంలో అతను ఎంతో స్వార్థపరుడు. నీకోసం ఆ అమ్మాయి ఏంటి పాదయాత్ర చేసింది, నువ్వు జైల్లో ఉన్నప్పుడు జెండా నిలబెట్టింది, బస్సు యాత్ర చేసింది. ఆ రోజు ఆ తల్లి ఆ చెల్లే కదా నీకు కుడి ఎడమ భుజాలుగా నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్క ఛాన్స్ అని నువ్వు బెగ్గింగ్ చేసావు, వాళ్ళు కూడా అడిగారు నా బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నా, మీ జనం చేతుల్లో. నువ్వు చెప్పావు ఏమని, మా తాతను చంపారు, మా నాన్న చంపారు, మా బాబాయిని చంపారని. ఇన్ని మాటలు నమ్మి నిన్ను ఓటేస్తే నువ్వేం చేశావు? ఎందుకు ఓటేసావురా భగవంతుడా అని నీకు ఓటేసిన వాళ్ళతోనే నువ్వు అనిపించావే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లోకేష్ చేసిన ట్వీట్ విజయమ్మను ఉద్దేశించి ఎలా చూడాలంటే, అదే పుట్టినరోజు శుభాకాంక్షల్ని బాధితులు ఒక బాధితుడు ఇంకో బాధితురాలకి అభినందన పుట్టినరోజు చెప్తే మీకేంటి బాబు? అతను జగన్ బాధితుడే, ఆమె జగన్ బాధితురాలే కదా. ఇవాళ విజయమ్మని జగన్ తల్లిగా కాదు చూడాల్సింది, జగన్ బాధితురాలుగా చూడాలి. జగన్ బాధితురాలుగా జగన్ మరో బాధితుడైన లోకేష్ పెట్టిన ట్వీట్ తప్పేంటి? బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.